ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారంలో ఆ ఎపిసోడ్లో మనం బలిపీఠమును గురించి మనం ధ్యానిస్తున్నామండి. అయితే బలిపీఠమును ఎందుకు కట్టమన్నాడు, బలిపీఠము ఎలా ఉంటుంది, దేవుడు బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు అనేది మనము ఎవరెవరితో దేవుడు కలుసుకొని వారితో మాట్లాడినాడని మనం గతంలో చూసినామండి. సో బలిపీఠం దగ్గర ఏమి జరుగుతుంది అనేది కూడా మనం ధ్యానించుకున్నాం. అదే రీతిగా బలిపీఠం మట్టి బలిపీఠము దేనికి సాదృశ్యంగా దేన్ని కనబడుతుందో మనం చూసుకున్నాం. రెండవదిగా రాతి బలిపీఠమును మనం గడిచిన ఎపిసోడ్లో మాట్లాడుకొని ఆపివేశాం ప్రియులారా. మరి రాతి బలిపీఠమును వచ్చి మనం చూసినట్టయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 25వ వచనం చూడండి. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టును తగలనిచ్చినలా అది అపవిత్రమగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడంటే, రాతి బలిపీఠంను కడుతున్నప్పుడు ప్రియులారా, ఆ రాతి బలిపీఠంను కట్టేటువంటి క్రమములో ఏమంటున్నాడంటే, మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. కండిషన్స్ పెడుతున్నాడు ఇక్కడ. ఏమి కండిషన్స్ అంటే, ఆ బలిపీఠమునంట మలిచిన రాళ్లతో కట్టకూడదంట, అలాగే దానికి నీ పనిముట్టును తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమవుతుంది. అయితే పనిముట్లను మనం దాన్ని తగలనిచ్చినప్పుడు ఆ బలిపీఠమును ఏదైతే మనం కడుతున్నామో, ఆ రాళ్ళను పేరుస్తున్నామో, ఆ రాళ్ళు ఎలా వస్తున్నాయో అలాగే తీసి వాటిని పేర్చి బలిపీఠాన్ని కట్టాలి. కానీ దేవుడు ఇక్కడ కండిషన్ పెడుతూ ఏమంటున్నాడంటే, నువ్వు బలిపీఠంను కట్టడానికి వాడేటువంటి రాళ్ళను ఏ పనిముట్టు కూడా, ఇనుప పనిముట్టు దానికి తగలకూడదు అంటున్నాడు. అంటే దేవుడు ఆ రాతికి ఇనుప పనిముట్టు తగలకూడదు అంటే, ఆ ఇనుప పనిముట్టు తగులితే అదేమవుతుంది, బలిపీఠము అపవిత్రమవుతుంది ప్రియులారా. అపవిత్రమవుతుంది అంటే, అపవిత్రము కావాలి అంటే అపవిత్రమైనది ఆ రాతి, మన ఇనుప పనిముట్టు. అసలు ఇనుప పనిముట్టును ఎందుకు దేవుడు తగలనీయకూడదు అంటున్నాడు? ఎందుకు శాపం వస్తుందంటే, ఇనుప పనిముట్టు ఎవరైతే తయారు చేశాడో, ఇనుప పనిముట్టుకు కారణమైనటువంటి వ్యక్తిని గూర్చి మనం ధ్యానించాలని రాత్రి గడిచిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇనుప పనిముట్టును తయారు చేసిన వ్యక్తిని చూడాలంటే మనం వెళ్దామండి. ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్టయితే, నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయం 22వ వచనములో, మరియు సిల్లా తుబల్కాయినును కనెను, అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. ఈ తుబల్కాయిను అనేటువంటి వ్యక్తి రాతి పనిముట్లను చేసేటువంటి వ్యక్తి. ఈ తుబల్కాయిను ఎవరయ్యా అంటే, ఈ తుబల్కాయిను అనేటువంటి పేరులో మనం చివరిగా చూసినట్టయితే కయీను పేరు వస్తుంది. కాబట్టి ఈ తుబల్కాయిను ఎవరయ్యా అంటే, ఈయన కయీను సంతతికి చెందినటువంటి వ్యక్తి. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కయీను వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఆ కయీను తన తండ్రి పితరుడు, అంటే ఈ వ్యక్తి యొక్క తుబల్కాయిను యొక్క పితరుడు, తన తండ్రి తన వంశంలో తనకంటే ముందున్నటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే కయీను. కయీను ఎవరయ్యా అంటే, పాపము చేసినటువంటి వాడు, పాపములో పాలిభాగస్తుడు. కాబట్టి కయీను సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ తుబల్కాయిను. ఈ తుబల్కాయిను ఏం చేస్తున్నాడంటే, రాతి పనిముట్లను చేసేటువంటి వ్యక్తి. కనుక కయీను వంశము శాపకరమైనటువంటి వంశము. కయీను వంశము పాపము చేసినటువంటి వంశము. తర్వాత కయీను పాపములో పాలిభాగస్తుడు ప్రియులారా.
ఈ కయ్యను వంశము నుండి ఈ తుబల్ కయ్యను వచ్చాడు. కాబట్టి ఆ తుబల్ కయ్యను రాతి పనిముట్లను చేసిన వ్యక్తి గనుక ఆ రాతి పనిముట్లు ఆ బలిపీఠానికి తగిలితే ఆ బలిపీఠము రాతికి తగిలితే అది అపవిత్రమైపోతుంది. కాబట్టి మన దేవుడు పవిత్రమైన దేవుడు, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ రాయికి ఈ యొక్క ఇనుప పనిముట్టు తగలకూడదు అని సెలవిస్తున్నాడు. ఇక కయ్యను గురించి చూస్తే కయ్యనంట దేశదిమ్మరి అయిన కయ్యను దేశదిమ్మరి ప్రియులారా. అందుకే ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈ తుబల్ కయ్యను. కనుక ఈ తుబల్ కయ్యను చేసినటువంటి ఆ రాతి పనిముట్టు ఆ సుత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఏం కావాలా బలిపీఠమును కట్టే రాతికి తగలద్దు. కనుక కయ్యను సంతతి శపించబడిన సంతతి, కయ్యను సంతతి శాపగ్రస్తమైనటువంటి సంతతి. ఇలాంటి వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈ తుబల్ కయ్యను. అయితే ఈ తుబల్ కయ్యను సంతతి అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా కయ్యను గూర్చి మనం చూసినట్టయితే కయ్యను ఎలాంటి వారంటే ఒక 5 మాటలు ఉన్నాయండి కయ్యను గూర్చి. కయ్యను యొక్క లక్షణాలు మనం చూస్తే ఆ లక్షణాలు మన జీవితంలో ఉంటే మనం కూడా తుబల్ కయ్యను వంశానికి చెందిన వారమే. కనుక దేశదిమ్మరులందరూ కూడా తుబల్ కయ్యను వంశానికి చెందినటువంటి వారే. కయ్యను లక్షణాలు ఏంటంటే మొట్టమొదటి కయ్యను లక్షణము ఇచ్చే విషయంలో పిసినితనం ఉంటుంది. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, ప్రియ శ్రోత, ఈ వాక్యంని వింటున్నావు కదా. అయితే ఈ వాక్యంని వింటున్న నీవు పిసనితనముతో గనక ఉంటే నీవెక్కడున్నట్టు కయ్యను సంతతిలో ఉన్నట్టే జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే కయ్యను అర్పించినటువంటి అర్పణ సరైనటువంటిది కాదు. పిసినితనమైన ఎందుకు అంటున్నానంటే కయ్యను అర్పించినటువంటి అర్పణ సరైన అర్పణ కాదు, అది శ్రేష్టమైనటువంటి అర్పణ కూడా కాదు ప్రియులారా. ఎందుకంటే హేబేలేమో తన మంద నుంచి శ్రేష్టమైనదాన్ని తీసుకొచ్చి అర్పణ చేశాడు. హేబేలేమో దేవునికి మొదటి దాన్ని ఇచ్చాడు హేబేలు. కానీ కయ్యను ఏం చేస్తున్నాడు? ఆయన అర్పణ సరైన అర్పణగా లేదండి. మరి నీ అర్పణ ఎలా ఉంది? మనం దేవునికి ఇచ్చే విషయంలో ఏం అర్పిస్తున్నాం, ఎలాంటిది అర్పిస్తున్నాం? మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు దేవుడు. అర్పించేది అర్పణ ఎలా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి. అయితే కయ్యను ఏం చేశాడంటే ఆయన అర్పించిన అర్పణలో ప్రాముఖ్యంగా ఆయన అమ్ముడు పోనటువంటి వాటిని, విలువలేనటువంటి వాటిని, అంటే నాకు వచ్చినటువంటి పంటలో అమ్మనివి, విలువలేనివి, చెడిపోయినవి, ఆ తర్వాత మురిగిపోయినవి, పుచ్చు పట్టినవి, పురుగులు పట్టినవి వేరి దేవునికి అర్పణ చేశాడు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవునికి అది అర్పణ చేయడము, దేవుడు ఏమంటున్నాడు? వచ్చిన దాంట్లో మొదటి ప్రథమ ఫలం నాకు అర్పించమంటున్నాడు. శ్రేష్టమైనది మనం దేవునికి అర్పించాలి. అయితే అర్పించవలసినది మొదటి అర్పణ దేవునిదై ఉండాలి. అర్పించేది శ్రేష్టమైన అర్పణ ఉండాలి, విలువైనదిగా ఉండాలి. కానీ ఇక్కడ కయ్యను అది చేసినట్టుగా మనకు కనిపించట్లేదు. ప్రియ సహోదరుడా, నువ్వు దేవునికి అర్పించేది శ్రేష్టమైనదిగా ఉంటుందా? దేవుడు అంగీకరించేదిగా ఉంటుందా? దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? ఎలా అర్పిస్తున్నాం మనం? కయ్యను వల్ల అర్పిస్తున్నామా? కయ్యను వల్ల అర్పిస్తే దేవుడు అది కోరట్లేదండి. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించట్లేదు. కయ్యను అర్పించేది పుచ్చుబట్టినది అర్పిస్తున్నాడు, అమ్మగా మిగిలిపోయినవి అర్పిస్తున్నాడు, ఏదో పంటలో పాడైపోయిన పంటను తీసుకొచ్చి అర్పిస్తున్నాడు, జీవము లేని దాన్ని అర్పిస్తున్నాడు. బలి అంటే దేవునికి అర్పించేటువంటి అర్పణ, బలి అర్పణ అర్పించాలి. అందుకే హేబేలేమో ప్రాణమున్న వాటిని అర్పిస్తున్నాడు. ఇక చాలా ఉన్నాయి. హేబేలు ప్రాణమున్నదాన్ని అర్పిస్తున్నాడు, ఆయన ప్రాణము లేని వాటిని అర్పిస్తున్నాడు. అందుకే కయ్యను సంతతి పిసినిగొట్టు సంతతిగా పిలువబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ సంతతి
నీవిచ్చేది శ్రేష్టమైనదిగా ఇస్తే, నీవిచ్చేది విలువైనదిగా ఇస్తే, నీవిచ్చేది ప్రాముఖ్యమైనది ఇస్తే నీ దేవుడు సంతోషపడతాడు. ఆయనకిష్టమైనది మనం ఇచ్చే జీవితం జీవిస్తూ ఉండాలి. ఇక రెండవదిగా మనం చూసినట్టయితే కయ్యను అర్పణ ఎలాంటి అర్పణ? కయ్యను యొక్క లక్షణం ఎలాంటిదంటే అసూయతో కూడిన లక్షణం కయ్యనుకున్నది. అసూయ, దురాశ దుఃఖమును దర్గరించి దర్భరు పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కంటుంది. కనుక అసూయ తన తమ్ముడిపై అసూయ పెంచుకున్నాడు. హేబేలు యొక్క బలి అంగీకరించబడింది. దేవుడు తన తమ్ముని యొక్క బలిని అంగీకరించాడు అని ఎప్పుడైతే ఈ కయ్యనుకు తెలిసిందో, కయ్యను ఏం చేస్తాడంటే హేబేలును చూసి అసూయపడ్డాడు. నీలో అసూయ ఉందా? జాగ్రత్త, నువ్వు కయ్యను సంతతి అవుతావు. కనుక అసూయను విడిచిపెట్టాలి. ఇతరులను ప్రేమించే మనసు మనకు కలిగి ఉండాలి. అసూయ ఎక్కడి నుండి ప్రారంభమైందంటే కయ్యను నుండే ప్రారంభమైంది. కయ్యను నుండే అసూయ ప్రారంభమైంది. కనుక ఆ ప్రారంభమైన ఆ అసూయను దేవుడు మన నుంచి తొలగించాడు. మనం అసూయ పరులుగా మనం ఉండడానికి వీల్లేదు. అసూయ పడితే మన కయ్యను సంతతికి చెందిన వారం అవుతాం. ఇక వ్యక్తి మనం చూసినట్టయితే దావీదుపై సౌలుకు దావీదుపై అసూయ కలిగింది. ఏమైంది? మరణమైపోయినాడు. కయ్యను తమ్మునిపై అసూయపడ్డాడు. ఏమైంది? దేశదిమ్మరైపోయినాడు, శాపగ్రస్తుడైపోయినాడు. వంశము ఆశీర్వదించబడిన వంశముగా లేదు. కనుక అసూయ. మొదటిగా చూసినట్టయితే కయ్యను ఇచ్చే విషయంలో పిసినితనంతో ఉన్నాడు. రెండవదిగా అసూయ పడుతున్నాడు. ఇక మూడవది కయ్యనుకున్నది ఏంటంటే కోపం. ఎవరిపై కోపం ఉంది? తన తమ్మునిపై కోపం ఉంది. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి కయ్యనది. కనుక కోపపడాలి. కానీ దేవుడు అంటున్నాడు కోపపడు కానీ పాపము చేయొద్దు, పాపము చేయకుడి. ఏం చేశాడు? అసూయపడ్డాడు, కోపపడ్డాడు. కోపములో ఏం చేశాడు? హత్య చేశాడు తమ్ముని. అంటే చూడండి, ఆ కోపమును పాపములోకి తీసుకెళ్ళి ఆ పాపము ద్వారా ఏం చేశాడు? హత్యను చేశాడు, నరహత్య చేశాడు. ఇదిగో దేశదిమ్మరిగా పోయినాడు, అబద్ధం ఆడుతున్నాడు దేవునితో. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నా తమ్ముడికి నేను కావాలా కదా? కాబట్టి ఇది కయ్యను యొక్క లక్షణము, కోపం. కోపం ఈరోజు నీలో నాలో ఉంటే మనం కయ్యను సంతతికి చెందిన వారమే ప్రియులారా. కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి. కయ్యనుకున్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే కోపం. కయ్యనుకున్న నాలుగవ లక్షణం ఏంటి అంటే కయ్యను నరహంతకుడు. ఎదుటి వ్యక్తిని హత్య చేయాలి, ఎదుటి వ్యక్తి మీద చెడు ఆలోచన చేయాలంటే ఇదిగో కయ్యను వంశానికి చెందిన వాడవే, సంతతి వాడవే. కనుక నరహత్య. తన సహోదరుని ప్రేమించకుండా ప్రేమించి మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో, నష్టపరుస్తున్నారు ఈ లోకంలో. కనుక తన సహోదరుని ప్రేమించిన వాడట నరహంతకుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది మనం సహోదరులను ప్రేమిస్తున్నాం? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? సహోదరుని ప్రేమించాలి. నువ్వు నీ సహోదరుని ప్రేమించిన వాడివి, నీ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కనుక ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. తన సహోదరుని దూషించేవాడంటే నరహంతకుడుగా ఉంటాడు. కనుక నీ ముందు ఎలాంటి వారు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏం చేసినా వారిని మనం దూషించే వ్యక్తులుగా ఉండొద్దు. ఏం చేయాలి? ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలండి. ఇది 4వ లక్షణము, నరహంతకుడు కయ్యను. 5వదిగా చూసినట్టయితే కయ్యనులో జారత్వం ఉంది. కయ్యను బహుభార్య తత్వము కలిగిన వాడు. 2 భార్యలు కయ్యనుకు ఆదాశిల్లాలు చూస్తాం. తుబల్ కయ్యనుకు 2 భార్యలు. ఈ కుటుంబాలు
ఈ దినమున అక్రమార్గంలో వెళ్తున్నాయి. క్రమమైన జీవితం లేదు, జారత్వంలోకి వెళుతున్నారు. మనం చూస్తున్నాం ఈ దినాల్లో టీవీలలో భర్తలని భార్యలు చంపివేయడం, భార్యలని భర్తలు చంపివేయడం, ఇది జారత్వం. కనుక ఇలాంటి వ్యక్తులు, ఈ లక్షణాలున్న వ్యక్తులందరూ కూడా బలిపీఠమును తాకితే ఏమవుతుంది? బలిపీఠము అపవిత్రమైపోతుంది. మరి నీ కుటుంబంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలుండి నీవు గనుక బలిపీఠం ఎదురు వేస్తే నీ బలిపీఠం కట్టబడిన బలిపీఠం కాదు, దేవునికి ఇష్టమైన బలిపీఠం కాదు. ఆ బలిపీఠము శాపగ్రస్తమైనది, దానిలో పరిశుద్ధత ఉండదు, దేవుడు అక్కడికి దిగిరాడు. కనుక ఈ 5 లక్షణాలు చూసుకోవాలి. 1 పిసినితనము, 2వది అసూయ, 3వది కోపము, 4వది నరహంతకుడు, 5వది జారత్వము. ఈ 5 లక్షణాలు కయ్యనులో ఉన్నాయి గనుక ఈ కయ్యను సంతతి శపించబడినటువంటి సంతతి. కనుక ఇలాంటి వ్యక్తులు బలిపీఠం యుద్ధకు వచ్చినప్పుడు బలిపీఠము అపవిత్రమైపోతుందండి. ఇది ఎందుకోసమో ఆ బలిపీఠమును మలిచిన రాళ్లతో కట్టకూడదు. ఆ బలిపీఠంను కడుతున్నప్పుడు ఆ రాళ్ళకి సుత్తె కానీ ఇనుప పనిముట్లు తగలకూడదని దేవుడు చెప్పాడు. ఇది అందులో ఉన్న రహస్యం. కనుక ఇక 3వది చూస్తే ఇంకేమంటున్నాడు? 25వ వచనములో నిర్గమకాండం 20వ అధ్యాయం 26వ వచనములో, మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీద దానిని ఎక్కకూడదు. దిగంబరత్వము కనబడద్దు బలిపీఠం దగ్గర. మలిచిన రాళ్ళతో కట్టకూడదు, ఇనుప పనిముట్లు తగలకూడదు. 3వదిగా దిగంబరత్వము కనిపించొద్దు. బైబిల్లో మొదట ఉన్నటువంటి ఆదాము హవ్వలు దిగంబరులు. కానీ వారు ఏం చేశారు? ఒక దినాన వారు వచ్చి ఆకుల కచ్చడములు కట్టుకుంటున్నారు. ఎందుకు? వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించినారు. దేవుని ఆజ్ఞను ధిక్కరించినారు. దేవుని మాటను తినకూడదన్న పండును తిన్నారు. మరొక మాట చెప్పండి, దేవుడు తినకూడని పండును తిన్నందుకు వారు వెలివేయబడ్డారు ఏదైనా తోట నుండి. అంటే శాపం పండులో ఉందా? కాదు, పండులో శాపం లేదండి. దేవుని మాట, వాళ్ళు పండులో అపవిత్రత లేదు, పండులో శాపం లేదు. అపవిత్రులు ఎప్పుడైనరు? ఆ పండు తిన్నప్పుడు అపవిత్రులైన. కానీ మాటను ధిక్కరించడం ద్వారా వాళ్ళు అపవిత్రులుగా మార్చబడ్డారు. పండు తినడం ద్వారా కాదు, అంటే ఆజ్ఞను ధిక్కరించారు వారు. దేవుని ఆజ్ఞను ఈ ఆదాము హవ్వలు ధిక్కరించారు. ప్రియులారా, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి, చాలామంది ఆ పండును ద్వేషిస్తున్నారేమో, ఆ పండు తినకపోతే బాగుండు. కాదు, ఆ పండు తినడము ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడము ద్వారా వారిలోకి పాపము వచ్చేసింది. కనుక దిగంబరత్వం కనబడింది వారికి. ఆ పండు తిన్న తర్వాత, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారికి దిగంబరత్వం కనబడింది. ఆజ్ఞను అతిక్రమించే ప్రతి వ్యక్తి కూడా దిగంబరత్వాన్ని చూస్తాడు. దిగంబరత్వం కనబడితే వారు దిగంబరులే. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు దిగంబరిగానే ఉంటావు. బలిపీఠము దేవునికి రోషం పుట్టించేదిగా ఉండాలి. దిగంబరత్వం కనబడేదిగా ఉండొద్దు, శాపకరమైనదిగా ఉండొద్దు, పాపముగా ఉండొద్దు, అసూయతో ఉండొద్దు. బలిపీఠము దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చే రీతిగా ఉండాలి. పవిత్రమైన బలిపీఠము నీ ప్రార్థన బలిపీఠం. కనుక ప్రియులారా, ఈ బలిపీఠము ఏంటి? దేవునికి రోషం పుట్టించేదిగా ఉండాలి. ఆ దినాలలో మనం బలిపీఠాన్ని సమీపించినప్పుడు ఆయనను వేడుకోవాలి. మనం బైబిల్లో చూస్తాం, 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. మన వాళ్ళంతా ఏం చేస్తారంటే 6 దినాలు ఇంట్లో ఉంటారు, 7వ దినాన పనికి వెళ్తాం, వివాహానికి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం. ఇది శాపం, ఇది అపవిత్రం, ఇది దిగంబరత్వాన్ని చూపిస్తుంది. దేవునికి కోపాన్ని రేపెత్తిస్తున్నాం మనం. కనుక విశ్రాంతి తీసుకుంటే
దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించి నువ్వు విశ్రాంతి తీసుకుంటే, మందిరానికి రాకుండా ఉంటే, దేవుని సన్నిధికి రాకుండా ఉంటే, నీవును దిగంబరుడవే. జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఈ మాటల ద్వారా నువ్వు బలపరచబడ్డావా? నీ దిగంబరత్వం కనబడకుండా బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. పాపం ఉంటే పాపాన్ని ఒప్పుకొని బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. హంతకుడు అయితే నువ్వు చేసిన హత్యను ఒప్పుకొని బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. జారత్వం ఉంటే జారత్వాన్ని విడిచి బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. అసూయ ఉంటే అసూయను విడిచిపెట్టి బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. కోపమును విడిచి బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. కానీ ఇచ్చే విషయం దేవునికి ఇష్టమైనదిగా ఇవ్వాలి. దేవుని ఆజ్ఞను గౌరవించాలి ప్రియులారా. కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబంలో బలిపీఠంను, ప్రార్థన బలిపీఠంను కట్టుకో. ప్రార్థన బలిపీఠంను కట్టుకున్నప్పుడు ఆయన ఆ బలిపీఠం యొద్దకు దిగి వస్తాడు. దిగి వచ్చి ఆయన నీవు మాట్లాడుకునే రీతిగా ఉంటారు. కనుక ఇటు వాక్యము ద్వారా బలపరచబడి నీవు దేవుని యొక్క బలిపీఠమును సమీపించి ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.